నిద్రపో అమ్మా పద్మ. నాకు నిద్ర రావడం లేదు. కళ్ళు మూసుకుని పడుకో అమ్మా, నిద్రదే వస్తుంది. పాలు తాగిందే నిద్ర పట్టదు నాన్న. అమ్మని పాలు తెమ్మంటా ఉండమ్మా. ఏమిటి అత్తయ్య ఇది? రోజు రోజుకి రేటు పెంచుతున్నావు, సరుకు తగ్గిస్తున్నావు. నీకు ఇది న్యాయమేనా? ఏం చేయమంటారమ్మా? పోలీసు వాళ్ళ కళ్ళు కప్పి నల్లముందు తెచ్చేసరికి తల ప్రాణం తోక్కొస్తుంది అనుకోండి. అమ్మాయికి ఇది 2 రోజులు కూడా సరిపోదు. ఇలా అయితే నీ దగ్గర తీసుకోవడం మానేసి వేరే చోట తెప్పించుకుంటాను. ఈసారి నుంచి ఎక్కువే తెస్తానమ్మా. వస్తానమ్మా. ఈ పాలు తాగమ్మా. తాగమ్మా, ఆరోగ్యం బాగుపడొద్దు. తాగాలి మరి. నువ్వు మనిషివా రాక్షసివా? పాపిష్టిదానా? నా బిడ్డ చేత నల్లమందు తినిపిస్తావా? ఆరోగ్యానికి మంచిదని. పద్మ ఇలా కావటానికి కారణం ఇదన్నమాట. అభూశుభం తెలియని పసిపిల్లి, నిప్పు కాల్చేస్తుందని నీరు ముంచేస్తుందని కూడా తెలియని అమాయకురాలే. తల్లి లేని లోటు తీరుస్తావన్న ఆశతో అడుక్కునే నిన్ను అందరం ఎక్కించి నా బిడ్డని నీకు అప్పగిస్తే దానికింత అపకారం తలపెడతావా? అమ్మలా చూసుకుంటుందన్న భ్రమలో నా చిట్టి తల్లిని ఒక రాక్షసికి అప్పగించాను. కన్న తల్లిలా ప్రేమను పంచుతుందన్న ఆశతో నా చిన్నారి తల్లిని ఒక కథాయానికి అప్పచెప్పాను. విషం తినిపిస్తున్నా నవ్వుతూ మింగేసే ఈ అమాయకురాలికి నల్లమందు తినిపించడానికి నీకు చేతులైనా వచ్చాయి జానకి. ఏమిటి 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 ఏమిటి? పద్మకి నల్లమంది పెట్టిందా? పుట్టిని గౌరవాన్ని మంచి కలిగే అతను చూస్తేనే కడుపు తరుక్కుపోతుంది. అలాంటి పిల్లకి నిన్ను అక్కని పిలవడానికి సిగ్గా. నాకే పాపం తెలియదండి. పద్మకి నల్లమందు తినిపిస్తే నిద్రపోతుందని చెప్పారు. పోవాలని తినిపించావా లేక శాశ్వతంగానే నిద్రపోతుందని తినిపించావా? దౌర్భాగ్యం. ముక్కు పచ్చడాలని నా బిడ్డ బతుకులో నిప్పులు కోసం నిన్ను నిన్ను క్షమించకూడదు. నిన్ను ముఖ్యడానికి నువ్వు నాశనం అయిపోతావు జానకి. నువ్వు నాశనం అయిపోతావు. ఆ దేవుడు అనేవాడు ఉంటే పాపం అనే మాటకి వాడికి అర్థం తెలిస్తే నిన్ను శిక్షించక మానడు, నిన్ను చిత్రవద చెయ్యక మానడు. మనసేమో నీ వెనుకే తిరిగే, కనులేమో నీ కలలే అడిగే, నీ చూపే నన్ను తెగకొచ్చేస్తుంది.